నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తాడిపత్రికి రౌడీ ఒకడే ఉండాలి, అది జేసీ ప్రభాకర్ రెడ్డి అయి ఉండాలి. ఇది నా మాటలు కాదు, ఒకప్పుడు ఆయన ప్రస్తావించినటువంటి మాటలే. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వార్నింగ్ ఇచ్చారు. అదేమిటంటే, జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, తాడిపత్రి రాజకీయాల్లో నువ్వు వేలు పెట్టద్దు. నా గురించి నీకు పెద్దగా తెలియకపోవచ్చు, మీ నాన్నని అడిగింటే చెప్పేవాడు, మీ తాతను అడిగింటే ఇంకా బాగా చెప్పేవాడు. కాబట్టి మీ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దారెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోనికి అడుగు పెట్టనిచ్చేలేదని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. సో దయచేసి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలోకి నువ్వు ఎంటర్ అవ్వద్దు, ఎంటర్ అయితే బాగుండదు అని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, కేతిరెడ్డి విషయంలో జోక్యం చేసుకోవద్దు జగన్. కేతిరెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఇంటి మీద దాడి చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు నువ్వు? అదేవిధంగా నా భార్య మీద 12 కేసులు పెట్టారు, అభం శుభం తెలియనటువంటి నా కోడలి మీద 3 కేసులు పెట్టారు, నన్ను జైలుకు పంపించారు, నా కొడుకుని జైలుకు పంపించారు. అప్పుడు ఎందుకు నువ్వు స్పందించలేదు? ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తే మాత్రం నీకు దాడి గుర్తుకొచ్చిందా? కేతిరెడ్డి పెద్దారెడ్డి మా ఇంటి మీద దాడి చేసినప్పుడు నీకు దాడులు గుర్తు రాలేదా? నా భార్య ఎవరో కాదు జగన్, నా భార్య స్వయానా నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కనే. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆమె మహిళ కాబట్టి మహిళా పక్షపాతి అని చెప్పుకునేటువంటి నువ్వు నా భార్య నీకు మహిళగా కనపడలేదా? ఆ రోజు స్పందించింది వాళ్ళ తమ్ముడి విషయంలో ఎందుకు స్పందిస్తున్నావు అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా మా అన్న 6 సార్లు ఎమ్మెల్యే, మా నాన్న స్వతంత్ర సమరయోధుడు, నేను 5 సార్లు మున్సిపల్ చైర్మన్ గా చేశా, మా అన్న మంత్రిగా చేశాడు, నా కొడుకు ఏమో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో మా భార్య ఎవరో కాదు, ప్రసన్న కుమార్ రెడ్డి అక్కనే. మరి తమ్ముడి ఇంటి మీద దాడి చేసినప్పుడు స్పందించినప్పుడు, ఒక మహిళ మీద 12 కేసులు పెట్టినప్పుడు, మేమెవరూ లేనప్పుడు, ఇంట్లో మహిళలు ఉన్నప్పుడు, ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి మా ఇంటి మీద దాడి చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు నువ్వు అని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిచ్చే సమస్య లేదని టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మనకందరికీ తెలిసిందే, ఈ పెద్దారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని తాడిపత్రిలో అడుగు పెట్టనిచ్చేలేదని ప్రభాకర్ రెడ్డి సవాలు విసరడము, ఈయన తరచూ అక్కడికి పోవడము, పోలీసులు తీసుకొచ్చి మళ్ళీ అనంతపూర్లో పెట్టడము, అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పెద్దారెడ్డిని తాడిపత్రి లోపలికి అలో చేయనీయకుండా చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ 1 సంవత్సరంగా ఈ గొడవ అయితే జరుగుతోంది. నువ్వు గనుక మా ఇంటి మీద దాడి చేసినప్పుడు గనుక నువ్వు స్పందించి ఉంటే, ఇప్పుడు ఆయన్ని మేము అడ్డుకుంటున్నప్పుడు నువ్వు స్పందిస్తే బాగుండేది. అప్పుడు స్పందించలేదు కాబట్టి ఇప్పుడు కూడా స్పందించద్దు. దయచేసి నన్ను రెచ్చగొట్టద్దు. నా కథ ఏందో మీ తాతని మీ నాన్నని అడిగింటే చెప్పింటారు, లేకపోతే పులివెందుల్లో పోయి అడుగు చెబుతారు. అదేవిధంగా ఈ పెద్దారెడ్డి అనేవాడు మంచోడు కాదు. మీ తాత హత్యకు గురైనప్పుడు ఎటువంటి గొడవలు జరగకూడదని మీ నాన్నగారు చెప్పినప్పుడు మధ్యాహ్నం వరకు కడప మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే ఈ పెద్దారెడ్డి ఎంటర్ అయ్యాడో, ఈ పెద్దారెడ్డి ఎంటర్ అయ్యి ఆ డిఎన్ రెడ్డి ఇంటిని కూడా కూల్చేసి అక్కడ నానా హంగామా చేసి రాజశేఖర్ రెడ్డి గారికి చెడ్డ పేరు కూడా తీసుకొని వచ్చారు. సో పెద్దారెడ్డిని అయితే వదిలిపెట్టే సమస్య లేదు, పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అలో చేసేది లేదు. దయచేసి నువ్వు ఈ విషయంలో తలదూర్చవద్దు, తలదూరిస్తే బాగుండదు అని కూడా హెచ్చరించారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.